నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నిడదవోలు నారాయణ ఈ టెక్నో స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన గో గ్రీన్ సేవ్ ట్రీస్ కార్యక్రమానికి విశేష స్పందన. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రామ్నగర్లోని నారాయణ ఈ టెక్నో స్కూల్ ఆధ్వర్యంలో గో గ్రీన్ సేవ్ ట్రీస్ పేరిట పచ్చదనం, పరిశుభ్రత మరియు మొక్కల పెంపకం, చెట్ల పరిరక్షణపై విద్యార్థులచే అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ నల్లా వేణుగోపాల్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ ర్యాలీ నిడదవోలు నారాయణ స్కూల్ నుండి ప్రారంభమై నిడదవోలు పోలీస్ స్టేషన్ కు చేరుకుని నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి జానకిరామయ్య చేతుల మీదుగా స్థానిక పోలీస్ స్టేషన్ నందు మొక్కలు నాటారు. అనంతరం చర్ల సుశీల వృద్ధాశ్రమంలో మొక్కలు పంపిణీ చేసి గణేష్ చౌక్ వద్దకు చేరుకుని మానవహారంగా ఏర్పడి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ ర్యాలీకి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో నారాయణ స్కూల్ ఏజీఎం రామిరెడ్డి, ఆర్ఐ సురేష్, జోనల్ కోఆర్డినేటర్ కిరణ్ కుమార్, ఏఓ నాగేంద్ర, ఆర్ఎస్టీ ప్రసన్న కుమార్, డీన్ మునేశ్వరరావు, వైస్ ప్రిన్సిపల్ కనకదుర్గ, విజయ్ కుమారి, ఎస్ఎస్టీ నితిన్ మరియు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. Okay, sir. Okay, start. Hello. Right, sir. Come forward. Okay. Go green, save life. Go. Green, save life. Go 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 green. Save life. Save life. Save trees. Save trees. Save life. Go green. Save trees. Save trees. Save life. Save life. Trees. Trees. Protect the trees. Protect the trees. Protect the human being. Protect the human being. Protect the trees. Protect the trees. Trees protect Trees protect human being. human beings. Save trees. Save trees. Save life. Save life. Dear children, today on behalf of Go Green program. Children, good afternoon all of you. మనకి ఈ గో గ్రీన్ యాక్టివిటీలో భాగంగా ఈ ప్రకృతి అంతా కూడా పొల్యూషన్తో నిండిపోతుంది కాబట్టి యాజ్ ఏ స్టూడెంట్స్, యాజ్ ఏ సిటిజన్స్ ఆఫ్ కంట్రీ, వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొటెక్ట్ ద ట్రీస్. అందులో భాగంగా ఈరోజు నిడదవోలు నారాయణ స్కూల్ స్టాఫ్, స్టూడెంట్స్ అందరూ కలిసి మన నిడదవోలు టౌన్లో ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారిని విజిట్ చేసి వారికి మనం ఇప్పుడు కొన్ని మొక్కలు ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ నారాయణ స్కూల్ తరఫున ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అలాగే నిడదవోలు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మన పేరెంట్స్కి, అలాగే నిడదవోలు ప్రజానికానికి అందరికీ కూడా ఈ యొక్క గో గ్రీను అలాగే చెట్లని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరాన్ని అవేర్నెస్ ప్రోగ్రాంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రోగ్రాంకి మన యొక్క జోనల్ కోఆర్డినేటర్ అయినటువంటి కిరణ్ సారు, అలాగే మన యొక్క ఆర్ఎస్టీ హెడ్ అయినటువంటి ప్రసన్న సారు, అలాగే మన ఏజీఎం రామిరెడ్డి సారు, అలాగే ఆర్ఐ సురేష్ సారు, వీళ్ళందరి యొక్క ప్రోత్సాహంతో, ప్రోద్బలంతో సెంట్రల్ ఆఫీస్ యొక్క సజెషన్ మేరకు మనం ఈ కార్యక్రమాన్ని ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకు ముఖ్య అతిథిగా మన టౌన్ సిఐ గారు విచ్చేసి ఉన్నారు. ఇప్పుడు వారికి ఈ మన నారాయణ స్కూల్ తరఫున ఈ ప్రొటెస్ట్ ప్లాంట్స్ అన్నీ కూడా ప్రజెంట్ చేసి ఇక్కడ శాప్లింగ్ ఆఫ్ ద ప్లాంట్స్ ప్రోగ్రాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి మన యొక్క డీన్ సారు, ముని సారు, అలాగే వైస్ ప్రిన్సిపల్ కనదుర్గా మేడం, విజయ మేడం అండ్ స్టాఫ్, చిల్డ్రన్, పేరెంట్స్ అందరి యొక్క సహకారంతో పిల్లలందరూ వాలంటీర్గా రకరకాల ప్లాంట్స్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆ ప్లాంట్స్ అన్నీ కూడా
ఈ నిడదవోలు పరిసర ప్రాంతాల్లో మన స్కూల్ సరౌండింగ్స్లో శాప్లింగ్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈ గో గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టిన నారాయణ విద్యా సంస్థల వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మనం ఎందుకు చేపట్టాలంటే నేషనల్ జియోగ్రఫికల్ సర్వేల ప్రకారం, వాతావరణ పరిశోధన ప్రకారం ఈ చెట్లు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి, పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల మనకి ఈ కాలుష్యం పెరిగి వాతావరణంలో అనేక రకమైన మార్పులు, ఆమ్ల వర్షాలు, యాసిడ్ రైన్స్, అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్, రోజు రోజుకి టెంపరేచర్ అనేది పెరిగిపోతూ వస్తుంది. మనం అవన్నీ కళ్ళ ముందే మనం చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ తగ్గించాలంటే మనం ఒకటే మార్గం, మనం అటవీ శాఖని పెంచాలి. మొక్కల్ని పెంచితేనే అది మనకి సాధ్యమవుతుంది. రేపటి భవిష్యత్తు తరాలు కాబట్టి మీరే మీ పెద్దలకి అందరికీ చెప్పి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని సూచిస్తున్నాం. ఈ నాటడం వల్ల ఈరోజు నాటిన మొక్క రేపు మనకి చెట్టు వాతావరణ కాలుష్యాన్ని, ఈ వాతావరణంలో పెరిగిపోతున్న ఈ టెంపరేచర్ని తగ్గించే మనకు అవకాశం ఉంటుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరింత ప్రజాసేవ చేయాలని ఆశిస్తున్నాను.